హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్లో ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. యాక్చువల్లీ అయితే మనకి టీజీ పాలిసీ 2024 డీటెయిల్ నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సి ఉంది. ఆ షెడ్యూల్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకి ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్స్ మొత్తం కూడా ఈ షెడ్యూల్లో నిర్వహించాల్సి ఉంటుంది. 21 నుంచి 30 లోపు మనకి యాక్చువల్లీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరి ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ రీజన్తో ఈ షెడ్యూల్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ చాలామంది మనం ఇంతకుముందు ఒక 1 వీక్ బ్యాక్ వీడియోస్ చేసాము వీటి గురించి. ఇంటర్నల్ స్లైడింగ్ ఎలా ఉంటుంది, స్పాట్ అడ్మిషన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి వీడియో చేసాము. అందుకని ఆ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాళ్ళకి ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుందా, స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయా, ఉండవా అనే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అలాగే మనం ఒక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉండబోతుందని చెప్పి కూడా ఒక వీడియో చేశాము. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఉండబోతుంది. ఎందుకంటే చాలా సీట్స్ మిగిలాయి. ఒక్కొక్క కాలేజీలో కొన్ని కోర్సెస్లో అయితే 10 పైన కూడా సీట్లు మిగిలాయి. అలాంటి వాటన్నింటినీ ఫిలప్ చేయడానికి వాళ్ళు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్లాన్ చేయడంలో భాగంగానే మనకి ఇక్కడ ఈ చెప్పుకున్న ఇంటర్నల్ స్లైడింగ్ అలాగే స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ అనేది వాళ్ళు మార్చారు. సో దానికి సంబంధించిన స్క్రోలింగ్ ఇక్కడ వస్తుంది చూడండి. రివైజ్డ్ షెడ్యూల్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు చూడండి. రివైజ్డ్ షెడ్యూల్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ విల్ బీ డిక్లేర్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. సో ఇది ఎప్పుడు ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం మనకి తెలియదు. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయింది అనుకోని, లేకపోతే స్పాట్ అడ్మిషన్ రేపు ఉండబోతుందని చెప్పి అనుకోని కాలేజెస్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని మనం ఈ వీడియో చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ అనేది చేంజ్ చేశారు. ఒరిజినల్ నోటిఫికేషన్లో ఇచ్చిన టైం ప్రకారం మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఉండవు. వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ షెడ్యూల్ ఈ ఇంటర్నల్ స్లైడింగ్కి, స్పాట్ అడ్మిషన్స్కి ఇస్తారు. అలాగే స్పాట్ అడ్మిషన్స్ గైడ్లైన్స్ కూడా మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ముందుగా ఇంటర్నల్ స్లైడింగ్ కంటే ముందు మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండబోతుంది అని వాళ్ళ అఫీషియల్ సమాచారం. అది ఎప్పుడు ఉండబోతుంది ఏంటనేది మాత్రం నాకు కూడా తెలియదండి. ఈ కాలేజ్ లెవెల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండబోతుంది అని చెప్తున్నారు. కాబట్టి దానికోసమే వీళ్ళు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు అందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఈ అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు స్కాలర్షిప్స్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో స్టూడెంట్స్కి, వాటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది కూడా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి ఒక స్పెషల్ ప్లేలిస్ట్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు రిసీవ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్.